హాయ్ గైస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ట్రావెలర్ హరి. గైస్, ఈరోజు అయితే మన చీపురుపల్లి టు నేపాల్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఆల్రెడీ నేను చీపురుపల్లి నుంచి ఒక 15 కిలోమీటర్ అయితే రైడ్ చేసుకుంటూ వచ్చేసాను. చూసుకున్నట్లయితే సైడ్కి ఆగాను అనమాట. ఇంతవరకు ఒక 15 కిలోమీటర్స్ అయితే ఆల్రెడీ రైడ్ చేశాను. మీకు స్టార్ట్ అయినప్పుడే చూపిద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ కొంచెం తెలుసు కదా, స్టార్టింగ్లో మనకి అందరూ ఉంటారు. సో దానివల్ల నేను వీడియో అయితే తీయలేదు. సో ఇక్కడైతే మనం 15 కిలోమీటర్స్ రైడ్ చేసి ఫస్ట్ స్టాప్ అయితే తీసుకున్నాం అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక టెంపుల్ దగ్గర అయితే రెస్ట్ తీసుకుంటున్నా. సో ఫైనల్లీ మన నేపాల్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో కొత్త వీడియోస్ అయితే రాబోతున్నాయి. మొత్తం కంటెంట్ అంతా చాలా బాగుంటుంది రానున్న వీడియోస్లో. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాను. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా కంటిన్యూ అవ్వాలి. నేపాల్ రైడ్కి అయితే మన సైకిల్ అయితే ఇలా రైడ్ చేసాం అనమాట. ఇండియన్ ఫ్లాగ్ అయితే ఈసారి బాగా సెటప్ చేశాను. లాస్ట్ రైడ్లో కాకుండా కొంచెం స్ట్రాంగ్గా పెట్టాను అనమాట. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మన సైకిల్ అయితే ఈ విధంగా ఉంది. నేపాల్ రైడ్కి అయితే మన బోర్డు చూసుకున్నట్లయితే ఇలా సెట్ చేసాం అనమాట. మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ మన బోర్డుని అయితే చూపించాను. చీపురుపల్లి టు నేపాల్ మొత్తం బోర్డు అయితే అంతా రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే ఉంది లగేజ్ సెటప్ అంతా. ఇది చూసుకున్నట్లయితే మన కుకింగ్ సెటప్ అనమాట. అంటే ఆ ప్యానియర్స్లో పెట్టుకోకుండా బయటికి పెట్టుకున్నాను. ఎక్కడైనా ఎమర్జెన్సీగా నేను కుక్ చేసుకోవాలనుకుంటే పైనుంచే తీసుకునే విధంగా ఈ కుకింగ్ బ్యాగ్ని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఉంది. స్టీల్ బాటిల్ అయితే పెట్టుకున్నాను ఈసారికి. వాటర్ అయితే అక్కడ ఒక 2 బాటిల్స్, ఇక్కడ ప్యానియర్స్కి యువతల వైపు ఒకటి, నెక్స్ట్ యువతల వైపు ఒకటి పెట్టుకున్నాను. మొత్తం 4 లీటర్స్ నేను క్యారీ చేస్తాను అనమాట రైల్లో. ఈ విధంగా అయితే మనది ఉంది. మన సెకండ్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఇక్కడ స్ట్రావా యాప్ కోసం అయితే ఉంచాము. ఇక్కడ యాప్ మనకి తెలిసిందే కదా, ఎంత రైడ్ చేస్తాను, ఎంతవరకు చేసాం అనేది మొత్తం మనకి ట్రాక్ చేస్తుంటుంది. ఈ విధంగా ఉంది. ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే చూసుకున్నట్లయితే. ఇంకా ఇక్కడ నుంచి మనకి హైవే అప్రాక్సిమేట్లీ ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే ఉంది. నేషనల్ హైవే NH16 అయితే ఎక్కబోతున్నాం అనమాట. చెన్నై టు కోల్కతా హైవే అయితే ఎక్కబోతున్నాం. మనం కోల్కతా టు చెన్నై హైవే రైడ్ చేసాం మనం అటు సైడ్ వైజాగ్ నుంచి. ఇప్పుడైతే ఇక్కడ రణస్థలం నుంచి మనం, అంటే రణస్థలం వెళ్ళము, సుభద్రపురం అయితే వెళ్తాం. సుభద్రపురం నుంచి మనం హైవే ఎక్కిపోతాం అనమాట. ఇంకా శ్రీకాకుళమే డైరెక్ట్ హైవే. ఇది ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ. సో రెస్ట్ అయితే అయిపోయింది. అలాగ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా ఇక్కడైతే. స్టార్టింగ్ కదా ఇప్పుడు ఇలాగే ఉంటుంది, ఎందుకంటే మనం రైడ్ చేసి 1 month అయిపోయింది. సో 15 కిలోమీటర్స్ రైడ్ చేసేసరికి చాలా అలసిపోయాను అనమాట. కొంచెం అలవాటు అవుద్ది. ఒక 2-3 days దాకా ఇలాగే ఉంటుంది. కొంచెం అలా తొక్కుతుంటే మనకి కూడా అలవాటు అయిపోద్ది. బాగుంది, కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు. చాలా గట్టిగా ఉంది ఈరోజు ఎండ అయితే. చూడాలి. మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. 10:30 ఆ టైం అయిపోయింది నేను స్టార్ట్ అయ్యేసరికి. అలాగే 15 కిలోమీటర్స్ రైడ్ చేసి నేను రెస్ట్ తీస్తానికి ఇప్పుడు 12 అవుతుంది. ఇంకొక 1 hour అలా రైడ్ చేసి ఎక్కడో దగ్గర మనం లంచ్కి అయితే బ్రేక్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే NH16 పైకి అయితే వచ్చేసాను. మన లూప్ లైన్ నుంచి అయితే NH16 పైకి అయితే వచ్చాను అనమాట. అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడే సుభద్రపురం అనమాట. మనం లావేరు నుంచి సుభద్రపురం వైపు వచ్చి హైవే పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనకి ఒక 18 కిలోమీటర్స్లో మనకి శ్రీకాకుళం ఉంటుంది. శ్రీకాకుళంలో లంచ్ బ్రేక్ పెట్టుకోమని చూస్తున్నాను. చూద్దాం, ఈలోపు మనం శ్రీకాకుళం లంచ్ టైం కల్లా వెళ్ళిపోతే ఓకే, లేకపోతే ఈ మధ్యలో ఎక్కడైనా లంచ్కి అయితే ఆగుతాను. చూసుకున్నట్లయితే ఇది చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే అనమాట. ఈ హైవే పైన మనం ఎంతవరకు రైడ్ చేద్దామో చూడాలి. శ్రీకాకుళం 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే రాజం వెళ్ళొచ్చు అనమాట. సో మనం లెఫ్ట్కి అయితే వెళ్ళవసరం లేదు, మనం శ్రీకాకుళం వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ శ్రీకాకుళం. బరంపురం వచ్చేసి 171 అనమాట. ఇప్పుడైతే మనం శ్రీకాకుళం సిటీకి అవుట్కట్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి సిటీ సెంటర్కి 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను బైపాస్ నుంచి సర్వీస్ రోడ్కి అయితే వచ్చేసాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ నుంచి మనం రైట్ సైడ్కి తీసుకుంటే మనం శ్రీకాకుళం సిటీలోకి అయితే వెళ్తాం. మనం శ్రీకాకుళం సిటీలోకి వెళ్ళి అక్కడ అయితే లంచ్ చేసేద్దాం. లేదా ఇక్కడ ఎక్కడైనా ఉంటే లంచ్ చేసేయడానికి నేను చేసేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ టైం వచ్చేసి చూసుకోండి 1:05 అయిపోయింది. మెల్లగా వచ్చేసాను ఎలాగా. చూసుకున్నట్లయితే ఇది నేషనల్ హైవే శ్రీకాకుళం ముందు. వెల్కమ్ టు శ్రీకాకుళం. సో గాయస్, మనం శ్రీకాకుళం సిటీకి ముందులైతే ఉన్నాం. ఇక్కడ నుంచి శ్రీకాకుళం సిటీలోకి 3 కిలోమీటర్స్ వెళ్తే సిటీ సెంటర్కి అయితే వెళ్ళిపోతాం. ఈ దారిలో మనం లంచ్ బ్రేక్ అయితే తీసుకోబోతున్నాం. చూసుకున్నట్లయితే ఇదిగోండి NH16 ఫ్లైఓవర్. అది బైపాస్ అనమాట. సిటీలోకి రాకుండా అలా బైపాస్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇదనమాట. ఇక్కడ NTR స్టాచ్యూ అయితే ఉంటుంది మనకి సిటీ లోపలికి వెళ్ళడానికి. ఈ విధంగా అయితే మనం సిటీ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. అలా శ్రీకాకుళం రాగానే అక్కడ ఒక అన్నవాళ్ళు బైక్తో ఉన్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అయితే డ్రింక్ కొనేసి ఇచ్చారనమాట. డ్రింకు, వాటర్ బాటిల్, ఒక లస్సీ కొనేసి ఇచ్చారు. లంచ్కి ముందు అవగొట్టేసాను ఇడ్లీ. చాలా బాగా అనిపించింది. అలాగే ఈ రోడ్లో వెళ్తుండగా ఆపేసి మరి కొనేసి ఇచ్చారనమాట.
ఇంకా సిటీ లోపలికి వెళ్ళలేదు. జస్ట్ మీకు ఇప్పుడు ఆర్చ్ చూపించాను. ఆర్చ్ నుంచి ఒక 50 మీటర్స్ వచ్చాను లోపలికి అంతే. శ్రీకాకుళం నాగావళి రివర్ పై ఉన్న బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం. చూసుకున్నట్లయితే ఇది నాగావళి రివర్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది ఈ రివర్ని దాటితే మనకి శ్రీకాకుళం టౌన్ అనేది ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, అక్కడ మనకి బైపాస్ ఆ ఫ్లైఓవర్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ ఫ్లైఓవర్ క్రాస్ చేసి మనం శ్రీకాకుళం టౌన్లోకి అయితే వెళ్తాం. చూసుకోండి నాగావళి రివర్ అయితే మంచి ఫోర్స్గా వస్తుంది. వాటర్ అయితే ఉంది. ఈ మధ్యన వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి నదులన్నీ ప్రవహిస్తున్నాయి. చూడండి మొత్తం ఓవరాల్గా ఇలాగైతే ఉంది. ఫైనల్లీ శ్రీకాకుళం టౌన్ లోపలికి అయితే వచ్చాం. ఇది టౌన్ రోడ్ అనమాట. ఇప్పుడు నేను నరసన్నపేటకి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను. మనం ఫ్లైఓవర్ దాటేసి నరసన్నపేటకి అయితే స్ట్రైట్గా వెళ్తే హైవే అయితే ఎక్కేస్తాం. NH16 అయితే ఎక్కేస్తాం అనమాట. సో ఇంకా లంచ్ బ్రేక్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు ఆగాలి ఎక్కడైనా మంచిగా రెస్టారెంట్ అయినా ఏదో ఒకటి మంచిగా తినేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఏదో టిఫిన్స్ అండ్ మీల్స్ అని ఉంది. పార్కింగ్ ప్లేస్ లేదు. మెయిన్ మనకి పార్కింగ్ ప్లేస్ ఇంపార్టెంట్. మంచిగా పార్కింగ్ ప్లేస్ చూసుకుని ఎక్కడైనా ఆగుదాం. సో గైస్ లంచ్ అయితే అయిపోయింది. ఏం చేశానంటే లంచ్ చేసేసి ఒక 10 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. అంటే ఎక్కడైనా మంచి ప్లేస్ దొరుకుతుంది అక్కడ కూర్చొని చెప్దాం అనుకున్నా, కానీ ఎక్కడ కూర్చోడానికి కానీ ఎక్కడ ప్లేసెస్ లేవు. ఈ హైవే పక్కన ఈ ముందుకి ఇక్కడ ఒక షెడ్ ఉంటే ఇక్కడ కూర్చున్నా. ఎండ విపరీతంగా ఉంది, మామూలుగా లేదు. 10 కిలోమీటర్స్కే మొత్తం అయిపోయింది. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మనం లంచ్ బ్రేక్ తీసుకొని తొక్కేసాం వెంటనే. అంటే అక్కడ చాలా బిజీగా ఉంది. అక్కడ లంచ్ చేసే ఏరియాలో అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అది చాలా బిజీగా ఉంది. సో అక్కడ మనకి లంచ్ చేయడానికి వీలవ్వలేదు. సో ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటా. ఇప్పుడు కాసేపు అయ్యాక బయలుదేరుతా. రెస్ట్ తీసుకుని స్టార్ట్ అయిపోయాను. ఈరోజు ఎండ విపరీతంగా ఉంది, వర్ణించలేకపోతున్నాను అసలు. చూసుకున్నట్లయితే హైవే పక్కనే అనమాట. మనకి నర్సన్పేట వెళ్ళే వరకు హైవే ఉంటుంది. అక్కడి నుంచి మనం డైవర్ట్ అవుతాం, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మనం నర్సన్పేటలో మనం స్టే ఉండాలి నైట్కి అయితే. చూద్దాం నర్సన్పేట ఏ టైంకి వెళ్తామో చూసి స్టే అయితే చూసుకోవాలి. అక్కడ చూసేసుకొని ఇంకా నైట్కి నర్సన్పేట అవుట్కట్స్లో అయినా లేదా సిటీలోనైనా ఎక్కడైనా స్టే చేస్తే రేపు మార్నింగ్ అనేది నెక్స్ట్ ప్లాన్ చేయాలి. ఇప్పుడైతే రైడ్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్ళాలి. గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మండపం హనుమాన్ స్టాచ్యూ అనమాట. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ హనుమాన్ స్టాచ్యూ. దీని హైట్ వచ్చేసి 176 ఫీట్ అనమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఇది వంశధార రివర్ పక్కన అయితే ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఇది వంశధార రివర్ అనమాట. ఈ ఫ్లైఓవర్ పైన అయితే నేను ఉన్నాను. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే మామూలుగా లేదు. హనుమాన్జీ స్టాచ్యూ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేనైతే ఎగ్జాక్ట్గా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంది. చుట్టుపక్కల పొలాలు ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ మన వాళ్ళు ఎవరో వచ్చారు. ఇక్కడ మన వాళ్ళు అయితే రోడ్డు పైన చూశారు నన్ను, అలా వీడియో తీసుకుంటుంటే అలాగా ఆపి అప్రిషియేట్ చేశారనమాట. సో ఇది మండపం హనుమాన్జీ స్టాచ్యూ 176 ఫీట్స్ అనమాట. చాలా పెద్ద స్టాచ్యూ. ఇక్కడ కానీ డ్రోన్ షాట్ తీస్తే మామూలుగా ఉండదు. మీకు ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. హనుమాన్జీ ఫ్రంట్ వ్యూ అయితే ఇట్లా ఉంది. ఇక్కడైతే చుట్టూ పచ్చని పొలాలు, మొత్తం అసలు సీనరీ మామూలుగా లేదు. పక్కనే నేషనల్ హైవే, చుట్టూ పచ్చని పొలాలు, భలే ఉంది సీన్ చూడడానికి అయితే మామూలుగా లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్. ఇప్పుడు మనం మన రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాం. మీరు చూసుకున్నట్లయితే ఇది మండపం టోల్ ప్లాజా అనమాట. ఈరోజు మనకి ఇదే ఫస్ట్ టోల్ ప్లాజా. మన రైడ్లో కూడా ఫస్ట్ టోల్ ప్లాజా ఇదే. శ్రీకాకుళం దాటిన తర్వాత ఉంటుంది మండపం టోల్ ప్లాజా అనమాట. ఇది చూసుకున్నట్లయితే టోల్ ప్లాజా ఏరియా అయితే ఇట్లా ఉంది. ఇంకా ఈ టోల్ ప్లాజాని అయితే క్రాస్ అయ్యాక మనం నర్సన్పేటకి అయితే వెళ్ళిపోతాం. సో ఫైనల్గా ఈరోజు మనం మన ఫస్ట్ టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేసేస్తున్నాం. చూసుకోవచ్చు చాలా పెద్ద టోల్ ప్లాజానే ఈ మండపం టోల్ ప్లాజా అనేది. మనకి టోల్ ఫ్రీలు అట్లాంటివి ఏమి ఉండదు. మనది ఇంటర్నేషనల్ లైసెన్స్డ్ వెహికల్ అనమాట. VVIP వెహికల్. చూసుకున్నట్లయితే ఇక్కడ సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి. టోల్ ప్లాజా ఏరియా చాలా పెద్దది అనమాట. ఇంకా మనం నర్సన్పేట ఇంకా డైరెక్ట్గా మండపం టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకి ఇక్కడైతే ఈ బోర్డు అయితే కనిపించింది. నరసన్నపేట ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి పర్లాకిమిడి లెఫ్ట్ సైడ్కి వెళ్తే 64 కిలోమీటర్స్ అనమాట. భువనేశ్వర్ 313 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడండి మనం టోల్ ప్లాజా నుంచి ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే వచ్చాం. ఇక్కడ నుంచి మనకి నరసన్నపేట 5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫైనల్లీ నరసన్నపేటకి అయితే వచ్చేసాను. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 5 o'clock అయితే అవుతుంది. ఇక్కడ లక్కీ థింగ్ ఏంటంటే హైవేలో నేను రైడ్ చేస్తుంటే నా క్లాస్మేట్ ఒకటి తగిలాడు, మా ఫ్రెండ్ అనమాట.
మా ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ రూమ్లో ఉంటున్నాడంట నర్సన్పేటలో. ఆ విషయం నాకు కూడా తెలీదు. యాక్చువల్గా నేను ఇలా రైడ్ చేస్తున్నానని తనకు కూడా తెలుసు, కానీ ఈ రూట్లో వెళ్తానని తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు నేషనల్ హైవే పైన అయితే నాకు ఇందాక కనిపించారు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. సో తను నా రూమ్కి వచ్చే నువ్వు నర్సన్పేట స్టే చేస్తున్నాను కదా, సో వచ్చాను అన్నారు. సో తను చెప్పిన ప్లేస్కి అయితే వచ్చాను అనమాట. ఇది ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ ఒక బజాజ్ షోరూమ్ ఉంది, అది చెప్పాడు, ఆ మార్క్ చేసి చెప్పాడు. ఆ బజాజ్ షోరూమ్ దగ్గర ఉండు నేను వస్తానని. నాకు రైట్ సైడ్లో ఆ హైవే అవతల నర్సన్పేట అయితే ఉంటుంది. సో మా ఫ్రెండ్ వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తాను అనమాట. సో గైస్ ఫైనల్లీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాను. అంటే మా ఫ్రెండ్ వచ్చినప్పుడే మీకు చూపిద్దాం అనుకున్నా, అక్కడ కొంచెం వేరే వాళ్ళు కలిశారు. సో వాళ్ళతో మాట్లాడి కంగారులో మర్చిపోయినట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసి మన సైకిల్ అయితే ఇంట్లో పెట్టేశాను అనమాట. ఇక్కడ నర్సన్పేటకి ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఒక కాలనీ అనమాట. కొత్తగా ఉంటున్న కాలనీలో అయితే మా వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ మా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు అనమాట. సో వీళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు మా వాళ్ళు. ఈడు గ్రీన్ బనీలోడు మా క్లాస్మేట్ అనమాట. ఆడి పేరు మాధవరావు. వాడే నన్ను చూశాడు హైవే మీద చూసి ఇలా రూమ్కి వచ్చి అని చెప్పాడు అనమాట. సో రూమ్కి అయితే వచ్చేసాను. సో ఫైనల్లీ ఫ్రెష్ అయిపోయాను, అన్నీ అయిపోయి బట్టలు కూడా ఉతికేసుకున్నా. ఈరోజు వేసుకున్న డ్రెస్ ఉతికేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను అనమాట. మొత్తం అంతా అయిపోయింది. ఇంకా నర్సన్పేట ఊర్లోకి వెళ్దాం అనుకుంటున్నాం, అలా చూద్దామని. సో మీకు నర్సన్పేట చూపిస్తాను, చూసేయండి. బైక్ మీద అయితే వెళ్తున్నాం. ఇదిగోండి మావాడు బైక్ మీద తీసుకెళ్తున్నాను నర్సన్పేట చూపించడానికి. చూసేద్దాం. ఇంకా మనకి ఇక్కడ నుంచి ఆ ఫ్లైఓవర్ అవతల వైపు నర్సన్పేట అంతా ఉంటుంది అనమాట. మెయిన్ సిటీ అంతా అటువైపు ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మేము నర్సన్పేటకి ఆపోజిట్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు సిటీ లోపలికి అయితే వెళ్ళిపోదాం. Got enough of every melody, they all sound the same. Yeah, for my broken heart, no remedy, but maybe if you stay, we can get away with it. 'Cause you make me love my imperfections, answer all my questions, just to show me what's on the other side of inhibition. మన సైకిల్ ఓల్డ్ లాక్ అయితే పోయింది. ఆ లాక్ తీసుకోవడానికి అయితే నర్సన్పేటలోకి రావడం జరిగింది. యాక్చువల్ విషయం అది అనమాట. సో ఇక్కడ సైకిల్ షాప్కి అయితే వచ్చాం. మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళి అడుగుతున్నాడు. నేనైతే బయట నుంచి వీడియో తీసుకుంటున్నా. చూస్తుండగానే అలా చీకటి పడిపోయింది. నేను షాప్ లోపలికి వెళ్ళి లాక్ ఉందా లేదా ఏంటని కొనుక్కోవాలి. ఇంకా మా వాళ్ళకి చెప్పినట్టున్నారు, అదిగో తీస్తున్నారు. లాక్ అయితే తీసుకోవాలి. మన లాక్ పాడైపోయింది కాబట్టి మనకి లాక్ ఇంపార్టెంట్. మెయిన్ లాక్ అయితే తీసుకున్నాం. ఇదిగోండి నెంబర్ లాక్ ఉంది. ఇక్కడ పెద్దగా లాక్స్ ఏమి అవైలబుల్లో లేవు. మాకు షాప్ దొరకడమే గగనం అయిపోయింది. సో ఈ లాక్ అయితే తీసుకుంటాం అనమాట. ఇదేదో మనకి ప్యాటర్న్ లాగా వచ్చింది. సో ఇక్కడ లాక్ కూడా ఇచ్చారు, చూసికండి. ఇదనమాట మొత్తానికి మన లాక్ కొత్తది. సో గైస్ ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. మొత్తానికి లాక్ అయితే దొరికింది. వెళ్ళిన పని అయితే అయిపోయింది. రూమ్కి అయితే వచ్చేసాం. మా ఊళ్ళో రూమ్లో అయితే ఉన్నాం అనమాట. బ్యాచులర్స్ రూమ్ చూసుకున్నట్లయితే ఎలాగుందో మీకు తెలిసిందే కదా. సో ఫైనల్లీ ఇవాళ వీడియో ఇదనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుసుకుందాం మంచి కంటెంట్తో.